నా ఓటమి దేశానికే నష్టమట. నమస్కారం స్వామి. మీరు మహారాష్ట్ర రైతు నాయకులు కూడా ఇదే అంటురట. ఈ మారవా మిత్రమా, నువ్వు ఇదే లైన్ అయినది. మహారాష్ట్ర రైతులు ఎందుకంటారా? నీ మహారాష్ట్రలో పాపం వాళ్ళందరినీ గాలికి వదిలేసినావు. ఈడ ఓడిపోగానే మహారాష్ట్రలో ఉన్న నాయకులని కొంతమందిని చేర్చుకున్నాడు కదా పైసలు ఇచ్చి, వాళ్ళని గాలికి వదిలేసినాం. ఒడిశాలో ఆడపోయి పార్టీ అని ఆడవ డ్రామా చేస్తే ఆడ కొంతమంది నాయకులు జాయిన్ అయ్యారు, ఖాళీగా ఉన్న వాళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళని గాలికి వదిలేసినాం. ఆయన పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వీళ్ళు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జాయిన్ అయిపోయారు. మళ్ళీ ఆ పార్టీ కథం అయిపోయింది. పొట్టు తిడుతున్నారు. నిన్నాడా ఎందుకు వచ్చినారా భయ్, ఎవడు రమ్మన్నాడు నిన్ను, పార్టీ ఎవడు పెట్టమన్నాడు, మమ్మల్ని ఎవడు ఎందుకు గాలికి వదిలేసినామని పొట్టు తిడుతున్నారు అక్కడ వాళ్ళు. ఈయన అంటుండు మహారాష్ట్ర రైతు నాయకులట, అయ్యో మీరు చాలా గొప్ప ఓడిపోయారు, మీ దేశానికే నష్టం అంటారట. ఎందుకంటారండి? ఎవడు ఎందుకు అంటాడు? ఈయనది ఏంది? ఈయన లెక్క ఏంది? ఈయన అసెంబ్లీలో ఓడిపోయిన దాని గురించే మాట్లాడుతున్నాడు. మొన్న పార్లమెంట్లో నీకు ఎందుకు ఆ రిజల్ట్ వచ్చిందో ఆలోచిస్తలేవు. 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయినావు, 14 స్థానాల్లో 3వ స్థానం నీది. అంటే తెలంగాణ ప్రజలు నీ అవసరం లేదని డిసైడ్ అయిపోయినారు. నీకు అవకాశం లేదు, రానివ్వము కూడా ఎట్టి పరిస్థితిలో. ఏమంటుండు? తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారట. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో మాజీ సీఎం. అంటే తెలంగాణ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళకంటే వేస్ట్ అని అంటుండి ఒక రకంగా అంతే కదా మరి ఈయన మాట. అంటే తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారంటే తెలంగాణ రైతులు నువ్వు ఓడిపోవాలని డిసైడ్ అయ్యారు. మహారాష్ట్ర రైతులకు నీ గురించి మొత్తం తెలియదు కదా. నువ్వు మహారాష్ట్ర రైతుల గురించి మాట్లాడదామటవా? పోదాంపా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఉంది కదా, మన భూపాలపల్లి దాటంగానే ఆ ఏరియాలకు పోదాం మనం. నిన్ను ఏం చేస్తారో అప్పుడు చూద్దాం. ఒక్కడికి పోగలుగుతావు వాడికి? నీ కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మొత్తం ఆ ప్రాంతాలన్నీ ఆగమైపోయినాయి. నువ్వు ఇవ్వాల్సిన పరిహారం ఆడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకి. పాపం వాళ్ళు ధర్నాలు చేసిరు. ఏది తెలంగాణతో పాటు అవతల కూడా ధర్నాలు చేసిరు, మహారాష్ట్రలో కూడా. ఈయన మీద తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని, ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జర చూయించడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఈయనని. జర చూయించడం, ఎందుకంటే ఈయన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయేది ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళకి తెలియదు ధరణి గురించి. నువ్వు కనుక 3వసారి గెలిచి ఉంటే ఇవాళ చేతుల షిప్పే, ఇంకా కనీసం అట్లీస్ట్ కొంతమంది చేతుల్లో ఆ భూమి అని ఉన్నది. తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించినట. ఖమ్మం, మహబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్లో కేసీఆర్ మాట్లాడినట. మరి ఈయన మాట్లాడింది మాత్రం బయటకు వస్తలేదు. మరి ఆ వీడియోలు కూడా బయట పెట్టవచ్చు కదా, జనం వింటారు కదా, నలుగురు. నువ్వు చెప్పింది నమ్ముతారేమో, అంత నమ్మకం లేదా నీకు నీ మాట మీద నీకే? చీచి, ఇట్లాంటి మాట్లాడే ఎటు కాకుండా పోయారు మీరు. మీ భావజాలము, మీ మీ మనస్తత్వం మారట్లే, మీ యాటిట్యూడ్లో చేంజెస్ రావట్లే. ప్రజలు అదేమైనా చూస్తున్నారు, ఏమైనా మారుతాడేమో ఇప్పటికైనా అని. మహారాష్ట్ర రైతులు బాధపడుతున్నారంటే తెలంగాణ రైతుల కంటే ఎక్కువ. ఆహా, ఎవరు నీకు ఫోన్ చేసి చెప్పినారు? మహారాష్ట్ర రైతులు బాధపడుతుండొచ్చు, నిజమే. ఎందుకంటే ఈయన శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్టులు పెట్టుకొని నీళ్ళు ఎత్తుకపోమని చెప్పిండు కదా. ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచుంటే ఆడ లిఫ్ట్ పెట్టించి తెలంగాణ నీళ్ళన్నీ మాకు మళ్ళించేటోడు అని వాళ్ళు బాధపడుతున్నారేమో. మరి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఉంటారు, అరే సార్ మాకు నీళ్ళు ఇస్తా అంటిరి, మీ తెలంగాణను ఎండబెట్టి మాకు నీళ్ళు ఇస్తా అంటిరి, సో మాకు నీళ్ళు వచ్చాయి, మీరు ఒకవేళ గెలిచుంటే మీరు ఓడిపోయారు కదా, అరే మాకు బాధ అవుతుంది సార్, మీరు ఎండినా మాకు ఇద్దామని అనుకున్నారు కదా అని అట్లా ఫోన్లు చేసిరేమో ఎవరన్నా. మరి ఈయనే అన్నాడు కదా, శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్లు పెట్టి నీళ్ళు ఎత్తుకపోయి మస్తు నీళ్ళు ఉన్నాయి మాకని అన్నాడు.